అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈ ఛానల్లో మనం అనేకమైన మంచి విషయాల గురించి తెలుసుకుంటామున్నాము. అలాగే మరొక అంశంతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు మౌనం మహాభాగ్యం. రోజు ఒక అరగంట లేదా కనీసము 10 నిమిషాలు మౌనంగా ఉంటే చాలు, చక్కటి శారీరక మానసిక ఆరోగ్యము మీ సొంతమవుతుంది. మీ ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు అన్నీ నెరవేరుతాయి. ఇది ఎలా సాధ్యమంటే ప్రయత్నిస్తేనే తెలుస్తుంది ఎలా సాధ్యమో. ఉదయం లేచిన మొదలు రాత్రి నిద్రించే వరకు ఎంతసేపు మనం మాట్లాడతాం, ఎంతసేపు మౌనంగా ఉంటాం? మౌనంగా ఉండటం అంటే ఇంట్లో పనులు చేస్తూ లేదా ఏ టీవీలో కార్యక్రమం చూస్తానో కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయటం కాదు. మౌనం అంటే అచ్చంగా మౌనంగా ఉండటం. ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు మన నోరు మాట్లాడపోయినా మనసులో ఆలోచనలు పరుగులు పెడతానే ఉంటాయి. అంటే మన మెదడు పెంచేస్తూనే ఉంటుంది. అవి మనల్ని మన నుంచి వేరుగా ఉంచుతాయి. అదే కళ్ళు మూసుకొని మాటని, మనసుని మౌనంలోకి చేర్చామనుకోండి, కనీసం ఒక 10 నిమిషాలు చాలు. కళ్ళు తెరిచాక ఎంతో హాయిగా ఉంటుంది. మౌనం మనల్ని మరింతగా దగ్గరగా చేస్తుంది. మనమంటే ఏమిటో మనకి తెలియచేస్తుంది. రోజంతా ఎవరెవరితోనో మాటలు, వాదనలు, కోపాలు, అరుపులు అక్కడతో అయిపోయిందా? అవన్నీ మనలో చేరి ఆలోచనలుగా మారి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మౌనంగా ఉండటాన్ని ధ్యానమని, మెడిటేషన్ అని, ప్రాణాయామని ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా పిలుస్తారు. అలా ఏదైనా పిలవండి. ఏకాగ్రతంగా శ్వాసపై ధ్యాస పెట్టగలిగితే చాలు. ఆ తర్వాత అంతకుముందు ఉన్న చికాకు ఎట్టే మాయమవుతుంది. అంతేకాదు, మౌనంగా ఉండటం వల్ల కూడా మాటలు చక్కగా వస్తాయి. కాబట్టి మిత్రులారా, ఇక్కడ మౌనం అంటే మనం మాట్లాడకుండా ఉండటం కాదు, మన ఆలోచనలు మౌనం అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ అర్థం అన్నమాట. ఓకేనండి, మరి మీరు కూడా ధ్యానం చేస్తున్నారే అని అనుకుంటున్నాను. ఇంకా దాని సాధనని పెంచండి. ఈ విషయం మీకు నచ్చితే కనుక వేరే వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళకు కూడా షేర్ చేయండి. చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ మిత్రులారా. మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాను.